ఫ్రెండ్స్, మనం యమలోకం గురించి తెలుసుకుందాం. శ్రీ వరాహ పురాణం ప్రకారం నచికేతుడు ఉద్దాలక మహర్షి కుమారుడు. అదే కఠోపనిషత్తులో అయితే వాజశ్రవసుడి యొక్క కుమారుడు నచికేతుడు. ఒకనాడు కోపంలో ఉద్దాలకుడు నచికేతుణ్ణి నరకానికి పో అంటాడు. మనకి ఉద్దాలక మహర్షి విశ్వజిత్ యాగం చేస్తున్నప్పుడు కోపంలో నచికేతుడిని నరకానికి పో అని అంటారనమాట. నచికేతుడు యమపురికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. తండ్రి ఎంత బతిమాలినా వినలేదు. శరీరంతో నరకానికి పోయి తిరిగి శరీరంతో రావడం విశేషం. నచికేతుడు శరీరంతో తిరిగి వచ్చాడు. తండ్రి చాలా సంతోషించాడు. శరీరంతో తన కుమారుడు రావడం ఒక అద్భుతం. ఆ వార్త అందరికీ తెలిసింది. మునులు, యోగులు నచికేతునికి వద్దకు వచ్చి అతన్ని ప్రశ్నలతో ముంచెత్తారు. వారికి నరకం ఎలాగా ఉంటుందో తెలియదు. యమధర్మరాజు అతని అనుచరులు ఎలాగా ఉంటారో తెలియదు. పాపులకి ఎటువంటి శిక్షలు విధిస్తారో తెలియదు. చిత్రగుప్తుని లెక్కలేమిటో వారికి తెలియదు. ఆ విషయాలన్నిటినీ తెలుసుకోవాలనుకున్నారు. నచికేతుడు ఈ విధంగా చెప్పసాగాడు. యమలోకం 1000 యోజనాల వెడల్పు, దానికి 2 పొడవు కలిగి ఉంటుంది. ఆ లోకంలో బంగారంతో చేయబడిన సౌధాలున్నాయి. నదుల్లో స్వచ్ఛమైన మధురంగా ఉండే నీరు ఉంది. ఫలాలు, పుష్పాలతో నిండిన తోటలు ఉన్నాయి. తప్పించుకొని పారిపోవడానికి వీలుగా లేని గోడలున్నాయి. అక్కడ పుష్పోదకం, వైవస్వతి అనే 2 నదులున్నాయి. వాటిలో దివ్య జలాలు ఉన్నాయి. 2 పెద్ద సింహద్వారాలున్నాయి. ఒకటి పుణ్యాత్ములకి. అక్కడ పుణ్యాత్ములు పాపాత్ములు అనుభవించే శిక్షలు చూసి వెళ్ళిపోతారు. రెండవది పాపులు యమలోకంలోకి వెళ్ళేది. మధ్యలో ఆదుంబర, అవిచ్యమాన్, ఉచ్చవాచ అనే 3 అగాధాలున్నాయి. పాపులు వాటి గుండా వెళ్తారు. యమపురికి పశ్చిమ భాగంలో ఉన్న మంటల గుండా పాపుల్ని నడిపిస్తారు. మనువు, వ్యాసుడు, అత్రి, గౌతముడు, అంగీరసుడు, భృగువు మొదలైన వారు ఉన్న సభని నచికేతుడు చూశాడు. యమధర్మరాజు న్యాయదేవతని పూజించడం, పాపులకి తగిన శిక్షలు విధించడం చూశాడు. కాలదేవతని చూశాడు. చాలామంది యమదూతలు అక్కడ ఉన్నారు. వారు పాపుల్ని తీసుకురావడం, వాళ్ళని వర్గీకరించడం, వారికి పడే శిక్షల వద్దకు వారిని తీసుకొని వెళ్ళడం వారి పని. అక్కడ వారికి విశ్రాంతి ఉండదు, నిద్ర ఉండడం, మేల్కొనడం ఉండదు. చిన్న చిన్న పాపాలు చేసిన వారిని యమదూతలే శిక్షిస్తారు. వారిని కొట్టడం, మంటల్లోకి తొయ్యడం, అతి శీతల ప్రదేశాల్లో ఉంచడం మొదలైన శిక్షలు అమలు చేస్తారు. ఘోరమైన పాపాలు చేసిన వారిని యమధర్మరాజు శిక్షిస్తారు. నరకాలలో చాలా రకాలున్నాయి. అవి తప్త, మహాతప్త, మహారౌరవ, రౌరవ, సప్తతాళ నరకం, కాలసూత్రక నరకం, అంధాకార నరకం, అంధాత మిశ్ర నరకం మొదలైనవి. పాపాలలో కూడా చాలా రకాలున్నాయి. ఆ పాపాలకి తగిన శిక్షలు కూడా ఉన్నాయి. అవి 8 స్థాయిల్లో ఉన్నాయి. పాపాలకి తగిన శిక్షలు 8 స్థాయిల్లో ఉన్నాయన్నమాట. చనిపోయిన వ్యక్తి నరకానికి రాగానే అంతా అతనికి భేదంగా కనిపిస్తుంది. భూమి కరుగుతున్న లోహంగా ఉంటుంది. ఆకాశం అగ్నిగోళంలాగా ఉంటుంది. ఆ వ్యక్తికి విపరీతంగా ఆకలి, దాహం ఉంటాయి. ఆహారం తినడానికి వీలు లేనంత వేడిగా ఉంటుంది. అలాగే నీరు తాగడానికి వీలు లేనంత చల్లగా ఉంటుంది.
ప్రాణుల్ని దుర్గంధంతో కూడిన చెరువుల్లో పడవేస్తారు. దానిలో మొసళ్ళు, పాములు మొదలైనవి వాళ్ళని పీక్కొని తింటాయి. నెమ్మదిగా ప్రాణి ఒడ్డుకి చేరేసరికి పెద్ద పక్షులు వచ్చి పొడుస్తాయి. రాక్షస ఈగలు చుట్టుముడతాయి. కుంభీపాకమనే నరకంలో కోర పళ్ళు కలిగిన రాక్షసులు ఉంటారు. వారు ప్రాణి యొక్క అవయవాలన్నీ కొరికేస్తారు. వాటిని నమిలేస్తారు. అవి మళ్ళీ అతుక్కుంటాయి. మరోసారి ఆ రాక్షసులు నములుతారు. అసిపత్రం, శృంగాటకం అనే అడవిలో పొదునుగా ఉండే ఆకులుంటాయి. ప్రాణిని అవి చీల్చుతాయి. వాని అవయవాల్ని కుక్కలు ఇంకా ముక్కలు చేస్తాయి. భారీగా ఉండే తేళ్ళు వారిని చీల్చి చెండాడుతాయి. తర్వాత అగ్నితో ఉండే కుంభపాలిక వనం ఉంటుంది. అది మంటలతో నిండి ఉంటుంది. విషసర్పాలతో నిండిన చెరువు ఉంటుంది. 50 యోజనాల వెడల్పు ఉన్న వైతరణి నది ఉంది. 50 యోజనాల లోతు కూడా ఉంటుంది. మంచివారు మాత్రమే ఆ నదిని దాటగలుగుతారు. అలాగే 1 యోజనం ఎత్తుగల కాల్గార పర్వతం, శృంగాటక వనం మొదలైనవి వరుసగా ఉన్నాయి. పై వాటిలో పాపులు శిక్ష అనుభవిస్తారు. కర్మ పరిపాకమైన తర్వాత చిత్రగుప్తుడు మళ్ళీ లెక్కలు కడతాడు. యమధర్మరాజు ఆ లెక్కల్ని పరిశీలిస్తాడు. ఆ పాపికి పుణ్యఫలం ఏదైనా ఉంటే అతడు స్వర్గానికి పంపబడతాడు. ఇంకా పాపాలు మిగిలి ఉంటే ఏ చెట్టుగానో, జంతువుగానో, కింది స్థాయి మానవుగానో జన్మిస్తాడు. నచికేతుడు యమధర్మరాజు వద్ద నరకంలో ఉండగా నారద మహర్షి అక్కడికి వస్తాడు. యమునికి, నారదునికి నరకానికి రాకుండా ఉండే విధానం గురించి చర్చ జరిగింది. యముడు ఈ విధంగా చెప్పాడు. సంతానవంతుడైన వాడు, హోమం చేసినవాడు, భూమిని దానం చేసినవాడు, వక్ర బుద్ధి లేనివాడు, వేదాలు తెలిసినవాడు నరకానికి వెళ్ళడు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండేవాడు, అబద్ధం ఆడనివాడు, దాన ధర్మాలు చేసేవాడు, విష్ణు భక్తుడు, తత్క విత్కారాలు చేయనివాడు, అహింసావ్రతం కలవాడు, బ్రహ్మచర్యం పాటించేవాడు నరకానికి పోడు. బ్రాహ్మణులను గౌరవించేవాడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, స్త్రీలను గౌరవించేవాడు, ఇతరుల ఎడల దయాదాక్షిణ్యాలు కలవాడు, పండితుడైన వాడు, అహంకారం లేనివాడు, గొప్పలు చెప్పుకోకుండా ఉండేవాడు నరకానికి వెళ్ళడు. గురువు కోసం ఎలాంటి త్యాగాన్నైనా చేసేవాడు, తల్లిదండ్రుల్ని సంరక్షించేవాడు, తిలలు దానం చేసినవాడు, గోవుల్ని, భూమిని దానం చేసేవాడు నరకానికి వెళ్ళవలసిన అవసరం లేదు. విధి విధానంగా యజ్ఞాలు చేసేవాడు, ఇతరుల కోసం యజ్ఞాలు చేసేవాడు, అవితాజ్ఞగా ఉండేవాడు, చతుర్మాస్య వ్రతాన్ని చేసేవాడు, గురు శుశ్రూష చేసేవాడు భగవంతుని చేరగలరు. బ్రహ్మచర్యం, కోరికలు లేకుండుట, షడ్వర్గాలను నిగ్రహించుట మొదలైనవి అమరత్వ సిద్ధికి తోడ్పడతాయి అని చెప్పి యమధర్మరాజు నారదునికి చెప్తారన్నమాట. మనం ఈ మొత్తం నీట్గా నోట్ చేసుకోండి. యమలోకం 1000 యోజనాల వెడల్పు ఉంటుంది, 2000 యోజనాలు పొడవు ఉంటుంది. ఇది శ్రీ వరాహ పురాణం ప్రకారం. పుష్పోదకం, వైవస్వతి 2 నదులు ఉంటాయి. వైతరణి నది కూడా ఉంటుంది. వైతరణి నది 50 యోజనాల వెడల్పు ఉంటుంది, 50 యోజనాల లోతు ఉంటుంది. ఆదుంబర, అవిచ్యమాన్, ఉచ్చవాచ అనే 3 అగాధాలు ఉంటాయి. మనకి యమలోకానికి పశ్చిమ భాగంలో మంటల గుండా పాపుల్ని నడిపిస్తారనమాట యమదూతలు. 8 స్థాయి శిక్షలు ఉంటాయి. రకరకాల నరకాలు ఉంటాయి. తర్వాత వచ్చి మనకి ఒక పర్వతం కూడా ఉంటుంది, అసిపత్రం. దీన్ని శృంగాటకం అని కూడా అంటారు. ఈ అడవిలో పొదునుగా ఉండే ఆకులుండే చెట్లు ఉంటాయి అన్నమాట. కుంభపాలిక వనంలో అగ్నితో ఉంటుందన్నమాట. వైతరణి నది 50 యోజనాల వెడల్పు, 50 యోజనాల లోతు ఉంటుంది. కాల్బార పర్వతం, ఇది 1 యోజనం ఎత్తుండే పర్వతం అన్నమాట. ఇది నరకలోకం యొక్క వర్ణన శ్రీ వరాహ పురాణం ప్రకారం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.